మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మీకు అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి చూపిద్దామనుకుంటున్నాను. అలాగే నా నెక్స్ట్ వీడియోలో అరుణాచల టెంపుల్ని కూడా గిరి ప్రదక్షిణలో భాగంగా మనమందరము ప్రమదగణనాథునికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడదాం. అరుణాచలం చేరుకోవాలంటే తిరుపతి నుంచి 193 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 202 కిలోమీటర్లు, చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్షేత్రానికి చేరుకోవాలంటే రైలు సౌకర్యం కూడా ఉన్నాయి. రండి అగ్నిలింగాన్ని దర్శించుకుందాం. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేవారు పాదరక్షలు లేకుండా చేయాలి. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూతలింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావము. మనము చేసిన రుణపాపాలను తొలగించినదే అని అర్థము అని పండితులు చెబుతారు. శివభక్తులు అరుణాచలాన్ని కైలాస పర్వతముగా పరిగణిస్తారు. ఈ గిరి ప్రదక్షిణ భాగంలో మనకెన్నో దేవాలయాలు కనిపిస్తాయి. వాటన్నిటినీ దర్శించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ గిరి ప్రదక్షిణ దారిలోనే రమణాశ్రమం కూడా ఉంది, చూడండి. అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయము ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. మనము గిరి ప్రదక్షిణ చేయడానికి ఎలా వెళ్లాలో ప్రతి చోట్ల బోర్డులు పెట్టి ఉన్నాయి. పురాణాల ప్రకారము గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోకవాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకములో ఉండే జీవరాశుల రూపములో, అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపములు వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయలేని వారు ఆటోలలో కూడా గిరి ప్రదక్షిణ చేయవచ్చు. ఆటోకి 500 నుంచి 600 వరకు ఛార్జీ చేస్తారు. ఇక్కడ యమలింగం ఉంది, దర్శించుకుందాము రండి. గిరి ప్రదక్షిణ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగుతుంది. చుట్టూ కూడా ఎన్నో షాపులు అవి ఉంటాయి. ప్రతి దేవాలయం దగ్గర పూజా సామాన్లు, కొబ్బరికాయలు, దీపారాధనకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా అమ్ముతున్నారు. నైరుతిలింగాన్ని కూడా దర్శించుకుందాం రండి. వెలుపల వైపు పెద్ద నందిని పెట్టారు. ఈ దేవాలయం దర్శించుకుందాం. ఈ దేవాలయము ఆది అన్నామలై దేవాలయం. ఇదే మొదటి అరుణాచల దేవాలయము. లోపల వీడియోలు, ఫోటోలు తీయనివ్వరు, అందుకు తీయలేదు. ఈ పర్వతాన్ని చూడండి, దీనినే గణపతి పర్వతము అంటారు. ఇక్కడే కార్తీక పౌర్ణమికి అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఇక్కడే మరో గణపతి దేవాలయం ఉంది, మీరందరూ కూడా దర్శించుకోండి. అలా కొంచెం ముందుకు వెళ్తే
మరో దేవాలయం చంద్రలింగాన్ని కూడా దర్శించుకుందాం రండి. ఈశాన్యలింగాన్ని కూడా దర్శించుకుందాం మనందరం రండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.